వాయనాడ్ దగ్గర ఇవోరా రిసార్ట్స్లో మాకు అకామిడేషన్ మేము బుక్ చేసుకున్నాము. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా నేచర్ని ఎంజాయ్ చేద్దాము అన్న ఉద్దేశంతో బయలుదేరాను. రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వాల్కి, కాంపౌండ్ వాల్కి హ్యాంగ్ చేసి ఉన్నాయి. దెన్ ఇది కొంచెం హిల్ స్టేషన్ అన్నమాట. కొంచెం మేము పైన ఉన్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాయనాడ్ అంటేనే నేచర్కి చాలా ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. మా తమ్ముడు కూతురు మ్యారేజ్ కానీ మేము కన్నూరు వచ్చాము. వాయనాడ్ కూడా 2 days స్టే చేసి వెళ్దాము అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. యూట్యూబ్స్లోనూ గూగుల్లో చెక్ చేసిన తర్వాత మాకు అకామిడేషన్ ఇది బడ్జెట్ ఫ్రీగా ఉండే రిసార్ట్ అని అనిపించింది. నైట్ డిన్నర్ చేసాం కానీ అంత సాటిస్ఫాక్టరీగా లేదు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనకి ఫ్యాషన్ ఫ్లవర్స్ అంటాం కదా, అలా అనిపించాయి నాకు ఈ ఫ్లవర్స్. ఫ్యాషన్ ఫ్లవర్లో మనం వైట్ చూస్తాము, రెడ్ చూస్తాము, కానీ ఈ వైలెట్ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. చాలా అందంగా ఉన్నాయి. బోగన్విలియా ప్లాంట్స్, యా ఇది స్మాల్ యాంట్ లాగా ఉంది. అది కరిస్తే కష్టం అనుకుంటా. Were you recording yourself? Yeah. Nice. You saying something? No. Or just the video? Like of the nature and with you? Okay. చిన్న ప్లేస్, చిన్న దారి. ఫ్లవర్స్ చూడండి, రండి 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 అంటూ వెల్కమ్ చేస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. యా, ఓ మై గాడ్, ఎంత అందంగా ఉన్నాయి. ఈ లీవ్స్ అరిటాకుల్లాగా అనిపిస్తున్నాయి కానీ వెరీ థిన్. చిన్న చిన్న పిచ్చుకలు శబ్దాలు ఎలా వినపడుతున్నాయో. వావ్, వావ్, ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. అబ్బబ్బా, చెట్టు నిండా పూలు. వైలెట్ కలర్, పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్. చెప్పాను కదా, ఇవి నేను అనుకుంటాను ఫ్యాషన్ ఫ్లవర్స్లో కలర్ వేరియేషన్ అనుకుంటా. ఎంత అందంగా ఉన్నాయి. అది స్విమ్మింగ్ పూల్. మనం ఈ స్టెప్స్ దిగుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా రిసార్ట్స్లోనేనండి. చాలా బాగుంది కానీ తడిగా ఉంది, వర్షం పడలేదు. బహుశా వీళ్ళు ఏమన్నా వాష్ చేసి ఉంటారేమో. స్విమ్మింగ్ పూల్ అయితే ఎంత చక్కగా ఉందో, చుట్టూత ప్లాంట్స్, ట్రీస్. అబ్బా, మార్నింగ్ అవర్స్లో ఇక్కడికి వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు జస్ట్ 9 అయింది కానీ బాగా ఎండ ఉంది. ఏమి అందంగా ఉన్నాయి అసలు. ఇలా నేచర్లో రోజు మనం వాక్ చేస్తే అబ్బా ఎంత బాగుంటుందో. ఇవోరా రిసార్ట్స్
నేను సెర్చ్ చేశాను యూట్యూబ్లో, ఎందుకో నచ్చింది. బడ్జెట్ కూడా ఓకే, హ్యాపీ అనిపించింది. పర్ డే 8,000 ఉన్నట్టుంది, గుర్తులేదు. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాం. బాగుంది కదా. రేపు మార్నింగ్ రావాలి ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలి అని అందరూ అనుకుంటుంటారు కదా. ముందు ఇండియాలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నిటిని విజిట్ చేయాలండి. వాయనాడ్ అయితే తప్పకుండా విజిట్ చేయాలి. ఇన్సులిన్ ప్లాంట్స్ అంటారు, డయాబెటిక్స్ పేషెంట్స్కి బాగా యూస్ఫుల్ అవుతాయని. ఇది ఒక వేరియంట్, ఇది క్రోటన్ కోలీస్ టైప్. ఇవైతే చాలా బాగున్నాయి. అబ్బా, బ్యాంబో ట్రీస్ ఎంత బాగున్నాయి. వావ్ 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 వావ్. సీ దిస్ న్యాచురల్ పాండ్. లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే విచ్చుకోలేదు. ఈ ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదేం చెట్టు, నో ఐడియా.